కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఖచ్చితంగా కర్మ అనుభవించి తీరాల్సిందే. అది ఎవరైనా సరే. సో, ఇప్పుడు ఈ కర్మ వెంటాడుతుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పెట్టుకున్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ కర్మని అనుభవిస్తున్నారు. కర్మ వెంటాడుతుందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలోనే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ కూటమి సర్కార్ కన్నా జగన్మోహన్ రెడ్డే మేలురా అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. సరే, ప్రజలు అనుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇస్తాననేటువంటి హామీల విషయంలో కొద్దిగా ఆలస్యం చేస్తున్నారు కాబట్టి. సో, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మరి కరోనా పరిస్థితుల్లో కూడా మనకు ఇవ్వాల్సినటువంటి పథకాలు ఇచ్చారని చెప్పి అభిప్రాయంతో అనొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు జగనే మేలురా అనేటువంటి ఒక పరిస్థితికి వచ్చారంటే ఏ స్థాయిలో ఈ కూటమి పాలన ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక టెంట్ వేసుకొని బయట కూర్చొని ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడారో మనం చూసాం. మామూలు అదే మన నోటితో ఆ మాటలు చెప్పలేం. అలాంటి వ్యక్తి ఈరోజు వీళ్ళ పార్టీ అధికారంలో ఉంది. వీళ్ళ అధికారంలో ఉన్నా కూడా కర్మ వెంటాడుతుందనడానికి ఒక ఎగ్జాంపుల్. ఒరే, జగనే మేలురా, జగన్ కనీసం బస్సులు ఆపాడు. కానీ వీళ్ళు ఇప్పుడు అధికార పార్టీ అంటే బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు పొత్తులో భాగంగానే వచ్చినటువంటి వాళ్ళే కదా. మరి ఆ బీజేపీ పార్టీ నాయకులు ఈ రకంగా నా బస్సులు తగలబెట్టారని చెప్పి మరి జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే మాట్లాడారు కదా. జగనే మేలు అనేటువంటి స్థాయికి అయితే తన శత్రువులకు వచ్చినట్టే కదా, అంటే కర్మ వెంటాడుతున్నట్టే కదా. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి జగనే మేలురా అనేటువంటి ఒక మాట తన నోటి నుంచి వచ్చిందంటే అంత ఆషమాషిగా ఏం రాలేదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా, తను ఉంటున్నప్పటి అధికారంలో ఉన్నప్పటికీ కూడా తను పడుతున్నటువంటి ఇబ్బందులు అంతా ఇంత కాదు. ఆదినారాయణ రెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ రకంగా ఇష్యూ నడుస్తుందో మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది ఇష్యూ. తన ఫ్లైట్స్కు సంబంధించి తన లారీలు ఆపడం కానీ, వాళ్ళు ఇక్కడికి ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇక్కడ ఇసుక తీసుకుపోవడానికి ఇక్కడికి వస్తే మన లారీలు ఆపుతా అని చెప్పి ఈయన ఛాలెంజ్ విసరడం, ఎట్లా ఆపుతావో చూస్తా అని చెప్పి వాళ్ళు ఒకరికొకరు ఇట్లా ఛాలెంజ్లు విసురుకున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం కూడా ఆదినారాయణ రెడ్డికే సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి కూడా చర్చ నడుస్తూ ఉంది. మరి ఇదే కాకుండా వీళ్ళ పొత్తులో భాగంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు కూడా మరి జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. మతి స్థిమితం లేనివాడని చెప్పి ఈ రకంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా, మరి చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేయడం, మంత్రి సత్యకుమార్ కూడా అదే రకంగా మాట్లాడడం, చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి మేలు అనేటువంటి పరిస్థితికి జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చాడు. దీన్నే కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని అంటారని చెప్పి ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలకు సంబంధించి చాలామంది అభిప్రాయపడతా ఉన్నారు. మరి ఇదే కాదు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే, నెలలు కాదు రోజుల్లోనే అధిక వర్షాలు పడి మరి బుడవేరు ప్రాంతంలో కానీ ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు ఎక్కువ రావడం కానీ, అక్కడ పడవలు వచ్చి ఆ గేట్లను తాకడం కానీ, మళ్ళీ ఆ నీళ్ళన్నీ కూడా ఆయన ఉంటున్నటువంటి నివాసం మునిగిపోవడం కానీ, మరి ఆ మునిగిపోయినప్పుడు ఆయన ఒక వరద బాధితులాగా, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్రలో ఎప్పుడు లేదనుకుంటా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఇల్లు కూడా మునిగిపోవడం, ఆయన కూడా ఒక వరద బాధితుడిగా వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో, గతంలో ఇదే ప్రకాశం గేట్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద మరి ఆరోపణలు చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి కావాలని ఆ బోట్లు ఆపిచ్చాడు, ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి, ఆ బోట్లు వాళ్ళవే కాబట్టి ఆ నీళ్ళని వెనుక్కొచ్చి మరి నేను ఉంటున్న ఇల్లు మునగాలి, రాజధాని అమరావతి ప్రాంతం మునగాలని చెప్పి ఒక కుట్ర చేశారని చెప్పారు కదా. అప్పుడు ఏదైతే ఆరోపణ చేశారో ఆయన ఆ ముఖ్యమంత్రి అన్న కొన్ని రోజులకి ఆ రకమైనటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది. కర్మ వెంటాడినట్టే కదా. ఇట్లా జగన్మోహన్ రెడ్డి మీద గతంలో కేసులు పెట్టినటువంటి వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, 100 సంవత్సరాల చరిత్ర నుండి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైపోయింది ఈరోజు? 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్లో అసలు ఆ పార్టీ ఇంకా భవిష్యత్తు లేదు. కేంద్రంలో కూడా వచ్చేటువంటి అవకాశమూ లేదు. సో, మరి కేసులు పెట్టినటువంటి వ్యక్తులు ఏమైపోయారో కూడా తెలియదు. కొంతమంది పేర్లు మనం చెప్పకపోవడం మంచిది, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు వాళ్ళ పేర్లు అవన్నీ ప్రస్తావిస్తే. సో, చాలామందికి తెలుసు ఎవరెవరు ఏ రకంగా బాధ పెట్టారు, వాళ్ళు ఏ రకంగా తెరమరుగయ్యారనేటువంటిది అందరికీ తెలుసు. సో, ఈ రకంగా కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అందుకే జగన్ అభిమానులు అంటూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి మీద అసత్య ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ పదవుల కోసం అంటే వేరే వాళ్ళ దగ్గర మెప్పు పొందడం కోసం జగన్ని నోటికి ఎంత వస్తుందో తిట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకు ఆనందం కలగవచ్చు. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డిని అనవసరంగా తిట్టామే, జగన్మోహన్ రెడ్డిని అనవసరంగా బాధ పెట్టామే అని వాళ్ళు బాధపడే రోజు ఒక రోజు వస్తుంది. అట్లా చాలామందికి ఆ రోజు వచ్చింది, బాధపడ్డారు. జగన్ అనవసరంగా మనం తప్పుపట్టాం, జగన్ అనవసరంగా మనం తిట్టాం, జగన్ అనవసరంగా బాధ పెట్టామని బాధపడుతున్నటువంటి అనేక మంది ఉన్నారు.
వాళ్ళని కర్మ వెంటాడింది, వెంటాడుతూనే ఉంటుంది ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడితే అని చెప్పి ఆ పార్టీ అభిమానులు చెప్తా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు చెప్తా ఉంటారు. సో అందులో భాగంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా ఈరోజు జగనే మేలురా అనేటువంటి పరిస్థితికి వచ్చాడు. రాష్ట్ర ప్రజలు కూడా అదే రకమైనటువంటి అభిప్రాయానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు ఇస్తారులే అని ఆశపడ్డం, కానీ చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి మోసం చేశారని చెప్పి వాలంటీర్లు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని నమ్మారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇస్తారని చెప్పి వాళ్ళని నమ్మి మోసపోయారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈరోజు సినిమా అర్థమైంది. వాళ్ళు కూడా ఇప్పుడు జగనే మేలురా అనేటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చారు. ఇట్లా అందరూ ఇప్పుడు ఎంప్లాయీస్కి సంబంధించి కూడా చూడండి, చాలామంది ఇంకా బయటికి రావట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి కోరుకున్నారు చాలామంది ఎంప్లాయీస్. సో ఇప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. లోపల వాళ్ళు అదే జగనే మేలు కదరా అనుకునేటువంటి అభిప్రాయానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మీద నిత్యం అసత్య ఆరోపణలు చేసేటువంటి పత్రికలు, మీడియాలు కూడా వాళ్ళ వాయిస్ మారింది, వాళ్ళ రాతలు మారాయి. ఎందుకంటే ఇంకా జగన్ని తిట్టడము, జగన్ మీదే అసత్య ఆరోపణలు చేస్తూ పోతే ఇది కరెక్ట్ కాదని వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టే ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు చేసినటువంటి అవినీతి కానీ, వాళ్ళ మంత్రులు చేసినటువంటి అవినీతి కానీ, చంద్రబాబు నాయుడు గారు పాలన ఏ రకంగా ఉందని దానికి సంబంధించి కానీ, ఇట్లా వాటన్నిటికి సంబంధించి వాళ్ళ పత్రికలో వార్తలు రాసేటువంటి పరిస్థితికి వచ్చాయి అంటే ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఇవి రాయకపోతే ప్రజలు చీదరించుకుంటారని తెలుసు కాబట్టి ఇప్పుడు వాళ్ళు రాస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆ రోజు మనం అసత్య ఆరోపణలు చేశాం కదా, ఉందా లేదా అని తెలియదు, మనం సృష్టించి క్రియేట్ చేసి రాశాం కాబట్టి ఆ కర్మ ఈరోజు వెంటాడుతుంది. ఈరోజు నిజంగా జరుగుతుంది కాబట్టి అది రాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రాయకపోతే ప్రజలు ఊరుకునే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా రాయాలి. కాబట్టి రాస్తూ ఉన్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఈ రకంగా జగన్ ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కర్మ అనేది వెంటాడుతుంది అనేటువంటిది ఒక చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.